హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం నైటీ స్టిచ్చింగ్ చేసుకుందామండి. అయితే ఇది కుట్టేటప్పుడు ఫస్ట్ మనం బాడీ పార్ట్ తీసుకుని బాడీ పార్ట్కి ఫస్ట్ జిప్ అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం కుట్టేదే అదనమాట. జిప్పుకి చూసారా, మధ్యలో జిప్పు పెట్టుకుని కుట్టుకోవాలి. దానికోసం మనం క్లాత్ మామూలుగా పెట్టి జిప్పుని తిరగేసి పెట్టాలండి. ఎందుకంటే మళ్ళీ జిప్పు ఇటు రావాలి కాబట్టి మనం అలా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా జిప్పు తిరగేసి పెట్టుకుని మనం కుట్టు వేసేసుకోవాలి. మనం ఏ కుట్టు కుట్టినా ఈక్వల్గా రావాలండి. కుట్టు కుట్టేటప్పుడు ఒకే కొలతతో రావాలన్నమాట. చివరి వరకు మనం ఇలా కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది చూసారా, జిప్ ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పైన కూడా మనం ఒక కుట్టు వేయాలండి. అది పైకి లేవకుండా ఆ పైన ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగా అంటే జిప్ అప్పుడు మనకి చక్కగా కదలకుండా ఉంటుందండి. డబుల్ స్టిచ్ పడినట్టు కూడా ఉంటుందన్నమాట. అందుకోసమని తర్వాత ఈ రెండో క్లాత్ని జిప్పు మనం కుట్టాం కదా, దాని మీద తిరగేసి పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. అందుకోసం అని చెప్పని తిరగేసి పెట్టుకుని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ రెండో వైపు మనం ఇక్కడ ఈ అదే జిప్పు మనం కదలకుండా మనం రెండో కుట్టు వేసేసుకోవాలి. పైనుంచి మనం ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఇలా అన్నమాట. ఇలా వేసుకుంటే మనకి ఎప్పుడైనా సరే అండి, డబుల్ స్టిచ్ వేసినట్టు అవుతుంది, కుట్టు కూడా నీట్గా ఉంటుందన్నమాట. మన క్లాత్ కూడా లేచిపోకుండా చక్కగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఇటు అటు ఎక్స్ట్రా ఉంది కదండి, అది కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకునే ముందు జిప్పుని కొద్దిగా కిందకి లాక్కుని ఆ పై క్లాత్ చిన్న కిందది జిప్పు ఎక్స్ట్రా వచ్చింది కదండి, అది మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నాకు ఈ చిన్న క్లాత్ మిగిలిందండి, ఒక ఐడియా వచ్చిందనమాట. ఈ సన్న క్లాత్ని చిన్న డిజైన్ ఏదో చిన్నగా సింపుల్గా వేద్దామని చెప్పని ఈ క్లాత్ని చక్కగా మడిచి పైపింగ్ లాగా కుట్టు వేసేసానండి. వేసిన తర్వాత పిన్ని సహాయంతో దాన్ని తిరగేసేస్తే పైపింగ్ క్లాత్ ఎలా వస్తుందో అలా వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత దాన్ని అటు ఇటు అనమాట, ఒక బద్దీల్లాగా కొంచెం ఏదో చిన్న డిజైన్ అనుకోండి, ఏదో మనకి ఉన్న క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఏదైనా సరే అలా పెట్టేసి అటు ఇటు కొంచెం ఊరికే డిజైన్ లాగా అటు ఇటు వేసి కుట్టు వేసేసానండి. ఊరికే ఫ్రంట్ పార్ట్ జిప్పు కూడా ఉందనుకోండి, మనకి తెలుస్తుంది. కాకపోతే ఏదో అనమాట, అదే క్లాత్ ఎక్కువ ఉంటే మనం కుచ్చులు కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా మనం కుట్టేసుకున్న తర్వాత భుజాలు అతికేసుకోవచ్చు అండి. బ్యాక్ పార్ట్ దాని మీద పెట్టుకుని మనం భుజాలు కుట్టుకోవాలి. బ్లౌజ్కి ఎలాగైతే కుట్టుకుంటామో అలాగే మెడవైపు కొంచెం వెడల్పు, భుజాల వైపు కొంచెం తక్కువ పెట్టుకుని మనం కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెడపట్టి అతుక్కోవాలండి. క్లాత్ మిగలలేదు కదండి, మెడకి రాలేదు కాబట్టి నేను అదే బ్లాక్ క్లాత్ ఉంటే అదే వేస్తున్నాను. మెడపట్టి క్రాస్ పట్టి తీసుకున్నాను. ఈ మెడ కుట్టేటప్పుడు అక్కడ చివరి జిప్పు ఉంది చూసారా, అక్కడ ఈ క్లాత్ని ఇలా మడిచి పైనుంచి మనం కుట్టు వేసుకోవాలండి. మెడపట్టి కుట్టేటప్పుడు కూడా అండి కుట్టు ఈక్వల్గా రావాలన్నమాట. ఒకే కొలతతో రావాలండి. మనం ఏ కుట్టు కుట్టినా, చంక కానీ మెడ కానీ ఏదైనా చివరికి వచ్చాక మళ్ళీ ఈ వెనక క్లాత్ కూడా జిప్పు దగ్గర మడిచేసుకోవాలండి. ఇలా మడిచేసి మనం కుట్టు వేసుకున్న తర్వాత మెడకి వెడల్పు మనం ఎంతవైతే పెడతామో, మెడకి మనం మామూలుగా బ్లౌజులకి వాటికి కుట్టుకుంటాం కదండి, అలా మడిచేసి పైన ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఆ కుట్టు మనం మెడపట్టి మీదే రావాలండి. ఆ కుట్టు కూడా అలా మనం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఇలా మడిచి హెమ్మింగు చేసుకోవచ్చు, లేదు మిషన్ మీద వేసుకోవచ్చు. నేనైతే మిషన్ మీద వేసేసానండి. నైటీయే కాబట్టి మిషన్ మీద వేసేసాను. పోగులు అవి ఊడకుండా ఉంటుందండి. ఈ హెమ్మింగ్ చేసింది ఏంచి పోగులు ఊడిపోవడం ఇలాంటి తలనొప్పులు అనమాట. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, మనం కుడుతూ ఉంటే అర్థమవుతాయి అనమాట. అయితే ఇప్పుడు హ్యాండ్స్ అతకాలి కదండి, దానికి జాయింట్ వచ్చింది కాబట్టి కుట్టు వేసేసాను. మీకు అన్నీ చెప్తే మీకు వీడియో కూడా లాంగ్ అయిపోతుంది. చంక ముక్కలు అయితే ఆ ఎక్స్ట్రా ముక్కలు ఉన్నాయి చూడండి, అవి కట్ చేసి అక్కడ పెట్టుకున్నాను అనమాట. అవి కూడా జాయింట్ వేసేసి మీకు చూపిస్తాను. ఏముందంటే ఇవన్నీ వేయటం మీకు ఎలాగో తెలుసు కాబట్టి అండి, ఇవి కూడా జాయింట్ ఇవ్వండి చేసేసాను. ఇక్కడ ముక్కలు చంకల దగ్గర జాయింట్ చేశాను. సెంటర్ కూడా జాయింట్ ఆల్రెడీ ఉంది కదండి. ఇలా మనం రెండు హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత అంచులు మడిచి కుట్టుకోవాలండి. హ్యాండ్కి మనం అంచు మడిచి కుట్టేసుకోవాలి. రెండు చేతులకి ముందు ఒక మడతేసి తర్వాత దాని లోపలికి మడిస్తే అంచులు కుట్టుకుంటాం కదండి, అలా అది కూడా మిషన్ మీద మనం కుట్టేసుకోవచ్చండి. ఇలా అన్నమాట. మనం చక్కగా ఇలా అంచులు కుట్టేసుకుంటే అంటే ఒకటండి, మిషన్ మీద కూడా కుట్టేసుకుంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే హెమ్మింగ్ కూడా చేసుకుంటారు చాలామంది. కుట్లు కనపడకూడదంటే నైటీకి కూడా చాలామంది ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఇలా హెమ్మింగ్ చేసుకోవడం నేను చూశాను. మిషన్ మీద కుట్టేసుకుంటే అండి స్టిఫ్గా పడి ఉంటాయి, మనకి పోగులేం ఓడవన్నమాట. అందుకోసం అంచులు కుట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా సెంటర్కి అండి, బ్లౌజ్కి మనం ఎలా పెడతామో అలా పెట్టి చేతులు దీనికి ఎలాగూ జాయింట్ వచ్చింది కాబట్టి అక్కడ జాయింట్ చేసి సెంటర్ నుంచి కుట్టు వేసుకురావాలండి. ఇటువైపు అతుక్కోవాలి, అటువైపు అతుక్కోవాలి, డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఆ రకంగా చేతులు మనం అటాచ్ చేసేసుకోవాలండి.
ఇదిగోండి, చేతుల్ని ఇలా అటాచ్ చేసుకుంటే బాడీ పార్ట్ ఇలా తయారవుతుందనమాట. రెండు వైపులా అతికేసాను చూసారా చేతులు. ఇప్పుడు మనం దీనికి కుచ్చు పెట్టుకోవాలంటే మీకు చెప్పాను మధ్యలో ఒక కట్టు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే 2 కట్స్ కలవాలి, అప్పుడు మనకి కుచ్చు పెట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. ఈ క్లాత్ మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదండి, పొడవు క్లాత్ 43 అంగుళాలు ఇది. దీనికి కూడా మనం కట్స్ పెట్టుకోవాలి. దీనికి సెంటర్లో ఒక కట్టు పెట్టుకుని ఆ క్లాత్కి మనం స్టిచ్ వేసే కుచ్చు పెట్టేయడానికి మనం బాడీ పార్ట్ ఉంది చూసారా, దానికి కూడా ఒక కట్టు పెట్టుకుంటే ఆ రెండు కలిస్తే మనకు కుచ్చు ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట అండి. అందుకోసం అని చెప్పని పెట్టుకుని మనం కుచ్చు వేసుకుంటూ వచ్చేయాలి. ఇదిగోండి చూసారా, దీనికి కట్టు పెట్టాను, దానికి కూడా పెట్టాను. మనం కుచ్చు పెట్టేటప్పుడు సెంటర్కి వచ్చేసరికి ఆ 2 కట్స్ కలవాలండి. ఆ రకంగా మనం కుట్టుకోవాలన్నమాట. కుచ్చు మనం లంగాలకు కానీ పిల్లల పరికిణీలకు కానీ దేనికి పెట్టుకున్నా కానీ ఈ కట్స్ పద్ధతి అయితే నాకు చాలా సులువుగా అనిపిస్తుందండి. ఇది మంచి టిప్ అండి, ఎవరికైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూసారా, ఇలా కుచ్చు పెట్టుకుంటూ వస్తే మనకి సెంటర్కి వచ్చేసరికి ఆ టక్స్ 2 కలిసాయి చూడండి. 2 టక్స్ ఒకే దగ్గరికి వచ్చాయన్నమాట. అలా కుట్టుకోవాలండి మనం. అలా కుట్టుకుంటే కుట్టు కూడా మనకి నీట్గా వస్తుంది, చక్కగా ఈక్వల్గా వచ్చేస్తాయండి కుచ్చులు 2 వైపులా కూడా. ఇప్పుడు మనం ఈ పైన కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. అంటే డబుల్ స్టిచ్ అనుకోండి, క్లాత్ లేవకుండా అలా అనమాట. తర్వాత చేతి లూజుని బట్టి ఇక్కడ మనం మార్క్ చేసుకుని చంక దగ్గర కూడా మార్క్ చేసుకుని ఆ 2 కలుపుతూ కుట్టి ఇటు వచ్చేటప్పుడు అండి, ఇప్పుడు మనం ఛాతీ లూజు కొలిచాం కదా ఈ కుచ్చు పెట్టే జాయింట్ దగ్గర, అక్కడ మాత్రం సన్నగా వేసుకోవాలండి. అక్కడ ఎక్కువ ఖర్చు అక్కర్లేదు మనకి, ఎందుకంటే లూజ్ వచ్చేది అదేనండి నైటీకి. మనం బ్లౌజు కుట్టేసినట్టు మొత్తం ఒకేలాగా అక్కర్లేదండి నైటీకి. అక్కడ మాత్రమే కొలత తీసుకుని నైటీ ఆదితో ఇక్కడ మాత్రం మనం చివరికి వచ్చాక సన్నగా కుట్టు వేసుకుంటూ కింద వరకు వచ్చేయాలండి, చేతి దగ్గర మొదలు పెట్టుకుని. ఇదే నేనేం చేశానంటే అక్కడ వీడియో తీయడం మర్చిపోయానండి. ముందు జాయింట్ చేసినప్పుడు నేను మర్చిపోయాను, అందుకని చెప్పని మీకు మళ్ళీ రెండో కుట్టు వేసేటప్పుడు రివర్స్ కింద నుంచి కుట్టి చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, ఏంటంటే ఛాతీ లూజ్ అనేది చంక దగ్గర తీసుకోవాలి కదా, ఇక్కడ తీసుకున్నారేంటి నడుం దగ్గర అని. కానీ అది క్లాత్ దగ్గర మనం ఏ విధమైన కుట్టు కుట్టం కాబట్టి పైనుంచి పొడవదాకా ఒకే కొలత ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకున్నానండి. చంక దగ్గర మనం గుర్తుపెట్టుకున్నాం కదా నైటీతో, అది పెట్టుకుని కుట్టుకోవచ్చండి. అదనమాట. అలా కుట్టుకుంటే మనకి చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుందండి నైటీ స్టిచ్చింగ్ కూడా. మనకి ఎప్పుడు కూడా అలాగే కుట్టుకోవాలండి. చూసారా, అక్కడ తక్కువ ఖర్చు ఉంటుంది, ఈ చంక దగ్గర కొంచెం ఎక్కువ తీసుకుంటాము. తర్వాత హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఇలా తీసేసుకుని కుట్టేసుకుంటే మనకి సరిపోతుందండి. డబుల్ కుట్టు వేసుకోవచ్చు, ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు. ఒక పక్క మనం ఇలా జాయింట్ చేసిన తర్వాత కిందంచు కుట్టుకోవాలండి. 2 పార్ట్లు జాయింట్ అయిపోతాయి కదా, కిందంచు చక్కగా మనకి ఎంత పొడవు కావాలంటే అంత ఉంచుకుని మనం మడత పెట్టి కుట్టేసుకోవచ్చు. ఎలాగో ఇది పొడవు మనం చూసుకుని 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి కొంచెం సన్నమడతే పెట్టానండి, ఎందుకంటే కొంచెం బాగుంటుందని, చక్కగా పొడవు వస్తుందని. రెండో వైపు కూడా మనం సేమ్ అదే కొలతతో మనం కుట్టేసుకోవచ్చండి. ఇలా కుట్టుకుంటే నైటీ ఎంత చక్కగా తయారవుతుందండి. చూడండి ఎంత బాగుందో. ఈ కుట్లు మనం ఊడమన్నా ఊడవండి. నైటీ మనం కొనుక్కుంటే స్టిచ్చింగ్ చేయించుకోవాలి, మళ్ళీ ఆ ప్రాబ్లం ఉండదు. మనం ఇంట్లో కుట్టుకుంటే తర్వాత అంత ఖర్చు కూడా అవ్వదండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.